ఈరోజు తెలంగాణ మా బీఆర్ఎస్ పార్టీ 2011 కామారెడ్డి జిల్లా బాజా లలిత నేను మా కామారెడ్డిలో కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ నిలబడ్డాడు మొన్నటి ఎలక్షన్లో. కానీ అధికారులు స్పందించకుండా, మాజీ ఎమ్మెల్యేలు స్పందించకుండా మా కేసీఆర్ బాపు ఓడిపోయిందని చెప్పేసి మాకు చాలా బాధాకరం అనిపించింది. కానీ పని చేసే వాళ్ళను తొక్కేస్తుర్రు. వాళ్ళు పైసలకు ఆస్తులకు ఆశపడి లోపలుంటురు లీడర్లు అందరూ. ఇవల్ల మా కవితక్కను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ లెటర్ ఇచ్చినామని అంటే ఎంబట్నే స్టేటస్లో పెట్టుకోవడము, గ్రూపులలో పెట్టుకోవడం పెడితే నిన్నటి నుంచి మాకు తట్టుకోలేని బాధ. మాకు కవితక్క వేసింది తెలంగాణ జాగృతి బతుకమ్మ కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, యావత్ తెలంగాణ అంటే మా కవితక్క చాలా బ్రాండు. ఇయ్యాల షర్మిలతోని కొలుస్తుర్రు కాబట్టి షర్మిల ఆంధ్ర షర్మిల మా అక్కతోటి ఏ పని కూడా చేయలేదు. కవితక్క అమెరికాలో వదులుకొని కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణకు వచ్చి 2006లో ఉద్యమం చేసి యావత్ తెలంగాణ అక్క ఎమ్మడి ఉన్నారు కాబట్టి ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు. ఇవాళ హరీష్ రావు, సంతోష్ రావు అని పేరు మెన్షన్ చేయంగానే వాళ్ళ కోపం వచ్చి సస్పెండ్ లెటర్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు. మరి హరీష్ రావు నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరిగింది. మరి బాన్సువాడ ఇవాళ పోచారం వేరే పార్టీకి పోయిండు, వాళ్ళది ఎంత నియోజకవర్గం జరిగింది. మరి మిగతా నియోజకవర్గాలు జరగలేవు. మా కామారెడ్డి కావచ్చు, మిగతా బాన్సువాడ ఏ నియోజకవర్గం కూడా జరగలేవు. ఇవాళ మా కవితక్కకు నిజామాబాద్ ఓడిపోయడానికి కారణం మాజీ ఎమ్మెల్యేలే. ఖచ్చితంగా దీనికి మాజీ ఎమ్మెల్యేలే. సరే బిడ్డని చేసి కేసీఆర్ బాపు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చిండు. ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చినాక మా అక్క మినిస్టర్ పోస్ట్ అడగలేదు, ఏనాడు కూడా అడగలేదు. మా అక్కకు నిజామాబాద్కు ఎన్నడూ నిధులు ఇవ్వలేడు, నియోజకవర్గంకు డెవలప్మెంట్ చేయలేడు. అన్ని కప్పి పెట్టుకుంది మనదే పార్టీ. కానీ అక్క ఇలా జైలుకి పోయినా కానీ జైలు జీవితం గడిపొచ్చింది. ఎందుకంటే 4 కోట్ల ప్రజలు కార్యకర్తలు దెబ్బతింటారని చెప్పేసి అక్క ఆ రోజు జైలు ఐబీపీ అయినా కానీ అక్కడనే ఉన్నది. ఇంటర్వ్యూ ఇచ్చింది టీ5లా. నేను కార్యకర్తల కోసం ఉంటున్నా. కార్యకర్తలు గల్లలు పట్టుకొని ఇవల్ల పుస్తలు అమ్ముకొని సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మన కోసం పార్టీకి పనిచేస్తురని ఇవాళ కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇలా యూజ్ చేసుకున్నారు. ఇది అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయారు. ఉన్నోళ్ళు పచ్చి దొంగలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికన్నా మాజీ కేసీఆర్ గారు నువ్వు మేల్కొని ఎవరు మనోళ్ళు ఎవరు గారు అని నువ్వు తెలుసుకొని నువ్వు మన టీఆర్ఎస్ పార్టీకి నువ్వు పనిచేయాలా. ఇవాళ పవన్ గౌడ్ ఇవాళ 10 టీవీలో మాట్లాడుతున్నావు. పవన్ గౌడ్ నువ్వు కవితక్క ఇంటికి వచ్చి నువ్వు గంట సేపు అయినా నీకు అపార్ట్మెంట్ దొరకలేదు కవితక్క గురించి. ఇవాళ ఒక శోభ ఇవాళ కేసీఆర్ మా జాబ్ వదులుకొని నీకేం జాబ్ ఉందో మాకైతే తెలియదండి. మాకు అసలే తెలియదు. మాకు ఏ జాబ్ ఉందో మాకు తెలియదండి. పవన్ గానికట జాబ్ మాకు తెలియదు. పవన్ గోనికి జాబ్ వదులుకోనట కేసీఆర్ బాపుకు ఆమె పని చేస్తుందట. ఒక బిడ్డగా ఉండి ఆమె వ్యతిరేకం మాట్లాడుతుంది అని అంటే కవితక్క ఏం మాట్లాడిందంటే ఇప్పటికైనా మనం సరిదిద్దుకోవాలి అని కవితక్క మాట్లాడింది. కాకపోతే కవితక్కనా మరి ఇలా సీఎం బిడ్డే, మాజీ సీఎం బిడ్డే. మరి నువ్వు పవన్ కొనివా సీఎం బిడ్డ, నీకు ఏ రైట్స్ ఉన్నాయి? నువ్వెందుకు మాట్లాడినావు ఆ మాట? బాధ ఉందని చెప్పేసి మాట్లాడనుంటివి. కానీ నువ్వు నేను బాపుకు పని చేస్తున్నా అంటే నీ బాపా ఈ రోజు కవితక్క బాపా నువ్వు పని చేస్తున్నావు, ఒప్పుకుంటాం. ప్రజలకు సేవ చేస్తున్నావు. కానీ ఆ మాట ఎట్లేసినావు, కామెంట్స్ ఎట్లేసినావు. ఇవాళ శోభమ్మ ఇంటికి పోతే ఆ టిఫిన్ పెట్టని రోజు ఉందని కవితక్క కొడుకు అమెరికా పోతే ఆశీర్వాదాలకు పోతే కవితక్క తల్లి అన్నం పెట్టలేదని మన్మన్కి ఆశీర్వాదం ఇచ్చి టిఫిన్ చేసి పంపించింది. ఆమె తల్లికి దూరమైనని చెప్పేసి కవితక్కకు అంతే బాధ ఉంది. కాబట్టి మా తెలంగాణ ప్రజలం కవితక్క ఉండి నడిపించేది ఖాయం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకందరికి కూడా వాళ్ళకి ఎవరికి చెప్పుకుందామన్నా ఇన్ఛార్జీలు కూడా కొంతమంది ఇన్ఛార్జీలు ఇచ్చిర్రు. ఆ ఇన్ఛార్జి ఏ ప్రెస్ మీట్ పెడతలేడు, ఏ పని చేస్తలేడు. ఈడ కేటీఆర్ మాట్లాడాలి, అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడాలి, ఇక్కడ అంతే ప్రెస్ మీట్లు అమ్మిందే.
గల్లీలలో కోతలేరు, వీళ్ళు పనులు చేస్తలేరు. ఎవరికి కూడా పని చేసినప్పుడే గ్రౌండ్ వర్క్ చేసినోడే వాళ్ళు నిజమైన లీడరు. ఆడోడు మాట్లాడాలి, వీడోడు మాట్లాడాలి, అంతే. గ్రౌండ్ వర్క్ చేసి పల్లెటూళ్ళకి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం సంధిస్తే మన పార్టీ అప్పుడు బలవంతం అవుతుంది, గెలుస్తుందని అవుతుంది. ఈడ కూర్చుండే మనం పార్టీ గెలుస్తుందని జన అహంకారం పోతురు. ఇప్పటికీ మొన్న జరిగిన ఎలక్షన్లలో 30 మంది ఎమ్మెల్యేలను తీసేయాలని సర్వేలో వెళ్ళింది. అయినా సీఎం కేసీఆర్ బాబు వాళ్ళనే పెట్టి ఇవాళ మన పార్టీని మా ప్రభుత్వం బడగొట్టిన ఘనత మాజీ ఎమ్మెల్యేల వల్లనే. ఇదంతా ప్రాబ్లం ఇప్పటికీ కూడా తెలుసుకోవాలా. పాపం టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ రోజు వాళ్ళకి అర్థమైతలేదు ఎక్కడ పోదామని బాధపడుతుర్రు. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కనీసం పోలీస్ స్టేషన్లకు పోతే వీళ్ళు ఇచ్చిన కేటీఆర్ ఇచ్చిన ఇన్ఛార్జీలు ఉంటారు కదా జిల్లాలలో, అటు పోలీస్ స్టేషన్లకు కూడా స్పందించలేరు. కనీసం కూడా ఇప్పటికి కూడా ఏ ఇన్ఛార్జ్ కూడా స్పందిస్తలేరు. వాళ్ళ పనితనం ఇప్పటికైనా మార్చుకోవాలా, మార్చుకుంటేనే బాగుంటది. జై తెలంగాణ. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి. కవిత గారి సస్పెండ్ ఎలా చూసుకోవచ్చు మనం? బీఆర్ఎస్ కి ఏమైనా లోటుపాట్లు 100% ఉంటుందండి. కవిత గారు ఎందుకు సస్పెండ్ చేశారు అనేది ఫస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద తను మాట్లాడితే సస్పెండ్ చేస్తారా? తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవినీతి మీద మాట్లాడితే సస్పెండ్ చేస్తారా? ఈరోజు కవితమ్మని సస్పెండ్ చేశారు, రేపటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయడానికి గ్యారంటీ ఏముంది బీఆర్ఎస్ పార్టీ చెప్పగలదా? అంటే అవినీతి చేస్తారు, మీరే డబ్బులు సంపాదించుకుంటారు, మీరే పదవులు సంపాదించుకుంటారు, మీరే ఉద్యమకారులను తొక్కేసారు. ఎంతోమంది ఈరోజు ఉద్యమకారులు అన్నం లేకుండా తిరుగుతారు రోడ్ల మీద. దీనికి పరిస్థితి దుస్థితి ఎవరు? మీరు కారణం కాదా? ఈరోజు ఒక కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానేత బిడ్డని మీరు సస్పెండ్ చేశారంటే మామూలు సామాన్య ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో ప్రశ్నించే విధంగా మీరు ఉంటారా? వాళ్ళు ప్రశ్నిస్తే మీరు తట్టుకుంటారా? ఎంతోమంది ఏమాయేమి లీడర్లను మీరు పార్టీ నుంచి బయటకు పంపించినటువంటి నాయకులు అక్కడ తయారున్నారు. ఇది మేము పెద్దగా బాధపడడం లేదు. రేపు రాబోయే రోజులలో కవితమ్మ సత్తా ఏందో తెలంగాణ రాష్ట్రంలో సత్తా చూపించబోతున్నాం. అంటే కవిత వల్ల బీఆర్ఎస్ కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది, చెడ్డ పేరు వస్తుంది అన్నట్టు. కవితమ్మ గారు ఏం తప్పు చేసిరండి? అవినీతి జరుగుతుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈమె ఉండొద్దు, మాకు ఈ పార్టీలో ఉండొద్దు అని చెప్పేసి ఒక కోటరీగా కొంతమంది తయారై చెప్పేసి ఆమెను పార్టీ నుంచి సాగనంపడం జరిగింది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, నీతి నిజాయితీకి కట్టుబడి ఉండే బిడ్డ కవితమ్మ ప్రజా సమస్యల మీద గలం విప్పుతుంది. తను ఎక్కడ పోయినా ప్రజల కోసం ఏది చేయడానికి కేసీఆర్ కూతురు ఆ బ్లడ్ కాబట్టి, తెలంగాణ సాధించిన సాధకుడు ఆయన కూతురు కాబట్టి అవినీతి మరకలు అంటొద్దు. మా నాన్నకు సిబిఐ ఎంక్వైరీ చేశారు, అది మానసికంగా తట్టుకోలే. అందుకే అక్కడ జరుగుతున్నటువంటిది క్లియర్ కట్గా అక్క చెప్పడం జరిగింది. ఇది జీర్ణించుకొని కొంతమంది దొంగలు అక్కడిని ఈరోజు పార్టీని సస్పెండ్ చేయడం చాలా సిగ్గుమాలిన చర్యగా నేను భావిస్తా ఉన్నా ఒక ఉద్యమకారుడిగా. రేపు రాబోయే రోజులలో కవితమ్మ సత్తా చూసి మీరు బిడ్డ అరే అనవసరంగా ఎందుకు సస్పెండ్ చేశామని చెప్పి ముక్కు మీద వేసుకునే రోజు రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తారు. కేసీఆర్ని మానసికంగా వాళ్ళు కృంగదీసిరండి. ఒక కోటరీగా కొంతమంది తయారైపోయి కేసీఆర్ గారిని ఒక మానసిక కృంగదీసి ఈ చర్యకు పాల్పడరు. దీనికి ప్రయాసం తొందరలో ఉంటుంది. ఇంకా రాబోయే రోజు తొందరలో వెయిట్ అండ్ సీ, తొందరలో మీకే తెలుస్తుంది ఏం జరుగుతుందని. కానీ లక్షలాది మందిగా కవిత మెంబర్ నడవడానికి ఒక ఉద్యమకారులుగా మేము రెడీగా ఉన్నాం. రేపు రాబోయే అక్క ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని సక్సెస్ఫుల్ చేయడంలో మా పాత్ర మొట్టమొదటిగా ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు. వేరే పార్టీలో పోయి ఎంగిల్ మెత్తలుగా ఆశపడే క్యారెక్టర్ అక్కది కాదు. రేపు రాబోయే రోజులలో కేసీఆర్ కూతురు కేసీఆర్ లాగానే తెలంగాణ రాష్ట్రం తయారవుతుంది. దానికి గంటపదంగా చెప్పగలుగుతున్నాను నేను.